హాయ్ హలో నమస్తే బాగున్నారా? మీ ఇంటికి స్వాగతం. ఈరోజు మా గంగాళం తల్లి మా గ్రామ దేవత జాతర అండి. చాలా బాగుందండి, అద్భుతంగా ఉంటుంది. ఎంత బాగుంటుందండి. చాలా నుంచి వస్తున్నారు, మేము చూస్తున్నాం. చాలా బాగుంటుంది. ఇయర్కి జనం పెరిగిపోతూ ఉన్నారండి. ఎంతమంది వస్తున్నారో ఇప్పుడు. ఇంకా అలా బాగా ఫేమస్ అయిపోయింది. ఫస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుందండి. ఎంట్రన్స్ అండి చూడండి, గుడి దగ్గర అమ్మవారి గుడి. లైన్లో ఉన్నారు అందరూని. చూడండి అమ్మ బయట చూడండి, లైన్లో ఉన్నాం మేము. అరటిపళ్ళు అండి, వినాయకుడికి అరటిపళ్ళు పెట్టారు. చూడండి అలా మొత్తం మూసేసారు వినాయకుడిని. చూడండి గుడి లోపల వెళ్తున్నాం. చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. చూడండి అమ్మ ఎంత అందంగా ఉందో. అమ్మ చాలా బాగా పెట్టారు. చెప్పాను కదండి, ప్రతిష్ఠ చేస్తారని. ప్రతిష్ఠ చేసిన తర్వాత అమ్మను మళ్ళీ పెట్టారండి. అదిగోండి, బయట అమ్మవారిని చూపించాను కదా ముందు, మళ్ళీ ప్రతిష్ఠ చేసి అమ్మవారిని పెట్టారు. చాలా అందంగా చక్కగా చేశారండి అమ్మని. చాలా బాగుంది, చూడముచ్చటగా ఉందన్నమాట అండి. చూడండి దారి ఇదంతా లైటింగ్, చుట్టుపక్కలంతా తీర్థం అన్నమాట అండి. చాలా బాగుంటుంది, కోలాహలంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ముందు రోజు జాతర చేస్తారండి, తర్వాత రోజు తీర్థం చేస్తారండి. చాలా బాగుంటుంది. గాజులు, చైన్లు బాగున్నాయండి. చైన్లు గాజులు కూడా చాలా బాగున్నాయి. చక్కగా కొనుక్కోవచ్చు. చాలా బాగున్నాయి. చాలా ఆనందంగా అనిపించింది. బొమ్మలు కొనుక్కున్న వాళ్ళు బొమ్మలు కొనుక్కుంటున్నారండి. అన్నీ చైన్లు కొనుక్కుంటున్నారు, బొమ్మలు కొనుక్కుంటున్నారు. ఎక్కడికక్కడ కోలాహలంగా ఉంది. బజ్జీలు పడిదారు, బజ్జీలు తింటున్నారు. మ్యాట్లు మొత్తం సమస్తం అక్కడే ఉన్నాయండి. మొత్తం కొనేసుకోవచ్చు, హ్యాపీగా కొనుక్కోవచ్చు. బాగున్నాయి కూడా అండి, చాలా బాగున్నాయి. క్వాలిటీగా కూడా ఉన్నాయి. బాగుండవు, క్వాలిటీ ఉండవు అనుకుంటాం కదా, కానీ చాలా బాగున్నాయి. ఈ విగ్రహాలు చూడండి, ఇవి చాలా బాగున్నాయండి. దేనికి అదే కొనేసుకోవాలనిపించి అంత గొప్పగా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. చూడండి, సరస్వతీదేవి, కృష్ణయ్య చాలా బాగుంది. చాలా మంది అలా కొనుక్కుంటున్నారు. ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటున్నాయండి బొమ్మలు. చెవులివండి, చెవులు కూడా బాగానే ఉంటున్నాయి. అందరూ బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. ఎవరికి నచ్చినాయి వాళ్ళు కొనుక్కుని వెళ్ళిపోతారు. చూస్తామండి తీర్థం ఎప్పుడు వస్తుందా అని అంత ఇష్టం. అమ్మవారి గ్రామదేవత అంటే ఎవరికి ఇష్టం ఉన్నదండి? అందరికి ఇష్టం. అదొక ఆనందం. మనమ్మ అని చెరుకు రసం అని. చూడండి, అన్ని షాప్ ఇందులో పెట్టేశారండి. బెలూన్స్, గాజులు, చూడండి పౌచ్లు, సెల్ పౌచ్లు అండి. విగ్రహాలు తీర్థం అంతా ఇవే అందంగా ఉన్నాయండి. కలర్ఫుల్గా ఉన్నాయి. ఎక్కడికక్కడ పెట్టేశారు. చాలా బాగున్నాయి. అవి చూడడానికి ఆనందం అనిపించింది. చాలా అందంగా చూడండి. మేము ఎప్పుడు చూస్తామండి, మీకు బాగా చూపించాలని నా తాపత్రయం. చూడండి, జాడీలు చక్కగా అన్నీ వేసుకోవచ్చు. దీపాలు, జాడీలు, బొమ్మలు చాలా బాగున్నాయి. చాలా ఎందుకంటున్నానండి, నాకు అంత ఇష్టం, చాలా ఇష్టం. బాగున్నాయి. ఇంట్లోకి ఎన్నో కావాల్సి వస్తాయండి కొనుక్కోవడానికి. ఇంగాడి మట్టి బొమ్మలు, చూడండి బ్యాగులు, ప్లేట్లు, కప్పులు, సమస్తం మన వంటింట్లోకి సామాన్లు అన్నీ
ఏది అవసరం ఉండదండి, ఎప్పుడు అన్నీ అవసరమే మనకి కొనుక్కోవాలి. కానీ ఆడవాళ్ళు అంటేనే అన్నీ కావాలి మనకి. అవి కొనుక్కుంటాం, ఇవన్నీ కావాలని అవసరం, నిత్యావసర వస్తువులు కావాలి కదా. గాజులు, మజ్జిగ బండి అండి 20 రూపాయలట. అలా ప్లేట్ పెట్టేసాడు అలా వరుసగా. బ్యాగులు బాగున్నాయండి, బ్యాగులు అన్నీ బాగున్నాయి. చూడండి పిల్లలు ఎలా ఎగురుతున్నారు, జంపింగ్. చూడండి ఒక ప్లేస్లో పెట్టారు మనకి, ఖాళీ ప్లేస్లో ఇవన్నీ ఆటలు, లైట్ మ్యూజిక్, మొత్తం బుర్రకథ, అలాటం అండి, దాండియా. చూడండి పిల్లలు ఎలా ఆడుతున్నారు. స్కూల్ పిల్లలాటండి, సార్ తీసుకొస్తారట, ఇలా ఆడుతున్నారు చూడండి. అలా చూడాలనిపిస్తుంది, ఏదైనా సరే చూడాలనిపించేలా ఉంది. పిల్లలు బాగా ఆడుకున్నారు, బాగా చేశారు దాండియా, బాగుంది. చూడండి లైట్ మ్యూజిక్, ఆమెనే ఆర్కెస్ట్రా. చూడండి పిల్లలు ఆడుకునేవి ఏమంటే రంగుల రాట్నాలు ఉన్నాయండి పిల్లలు ఆడుకోవడానికి. అన్ని పాత్రలు అండి, మట్టి పాత్రలు, వంటలు చేసుకోవడానికి. వంట కదండి అది, వంట పాత్రలు గుర్తుకొస్తాయి నాకు. చాలా రకాలు ఉన్నాయి. కాటన్ క్యాండీస్ అండి, పిల్లలకి అవే కదండి సరదా. పిల్లలు ఏంటండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, బాగుంటుంది అండి. మొత్తం చూసేద్దాం. మధ్యలో అపార్ట్మెంట్ అనమాట అండి, లైటింగ్, మళ్ళీ తీర్థం మొత్తం. టెడ్డీ బేర్స్, టెడ్డీ బేర్ చూస్తే చాలండి, నాకు చాలా ఇష్టం. ఏంటో మరి అంత ఇష్టం ఏంటో అర్థం కాదు, ఎందుకు కొనుక్కున్నా ఇష్టంగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఏమన్నా అయినా ఇష్టమే. మన మనసుకి ఏది నచ్చితే అదేనండి. ఏజ్ అన్నది నంబర్ మాత్రమే. ఇప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలండి, సరేనండి. సిరిబొమ్మ అండి, సిరిబొమ్మను తిప్పుతున్నారు. అమ్మవారి వేషం వేశారు, నృత్యం చేస్తున్నారండి. అమ్మవారి దేవుళ్ళు అందరికీ ఉండాలని, మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంతేనండి, బాయ్ అండి.